మీరంటే బాబుగారికి ప్రాణం. ఒక పక్కనేమో మీకు జ్వరం, ఇంకో పక్క మీ చేతి వంట కాదాయే. అందుకే తినలేదు. ఎప్పుడు టిఫిన్లోకి ఒక ఇడ్లీ, భోజనంలో 4 ముద్దలు తప్ప తినని కైలాష్ బాబు మీరు వంట చేయడం మొదలుపెట్టాక 5-6 ఇడ్లీలు తింటున్నారు. మీరు ప్రేమగా వడ్డిస్తుంటే ఎప్పటికన్నా భోజనం కూడా ఎక్కువగానే తింటున్నారు. ఇవాళ మీ చేత్తో టిఫిన్ చేశారు. కడుపు నిండా తింటారనుకుంటే పాపం ముఖ్యమైన పనుందని హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయారు. రాత్రి దాకా ఖాళీ కడుపే. రాధిక గారు, చాలా ఆకలిస్తుంది. నేను త్వరగా వంట పూర్తి చేసి కైలాష్ గారికి క్యారేజ్ పంపిస్తాను. కనీసం ఈ రోజైనా కడుపు నిండా తింటారు. ఫోన్ వంకతో భావని చూద్దామంటే ఎంతకీ ఫోన్ వచ్చి చావదే. బావ దగ్గరికి కాఫీ టీ అని వెళితే బాగుంటుంది కదా. గుడ్ ఐడియా. మేడం, ఎక్కడికి మేడం? మా బావకి కాఫీ గాని టీ గాని కావాలేమో అని అడగడానికి వెళ్తున్నాను. అందుకోసం బాయ్ ఉన్నాడు మేడం. మీరు వెళ్తే సార్ తిడతారు. వీడు మేనేజర్ కాదు, మా బావని కలవకుండా అడ్డుపడే డ్యామేజర్. హలో, చెప్పండి. హలో, కైలాష్ గారికి ఒకసారి కాల్ కనెక్ట్ చేయాలి. మీరెవరు? ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎండి రవీందర్ ని మాట్లాడుతున్నానమ్మా. సరే, మీరు లైన్లో ఉండండి. బావా బావా. ఏంటి మల్లీశ్వరి? ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎండి రవీందర్ మీతో మాట్లాడాలంట. ఫోన్ కనెక్ట్ చేయమంటావా బావా? కనెక్ట్ చేయి. బావా, కాఫీ తాగుతావా? పంపించమంటావా? నీ పని నువ్వు చేసుకో మల్లీశ్వరి. హలో, నేను 4X కన్స్ట్రక్షన్స్ నుంచి మాట్లాడుతున్నాను. మీకేం కావాలి? నేను కైలాష్ గారితో మాట్లాడాలి. అర్జెంట్ గా కాల్ కనెక్ట్ చేస్తారా? అవునా? ఓకే ఓకే, చేస్తాను. బావా, నవీన్ గారంట మీతో మాట్లాడాలంట. ఫోన్ కనెక్ట్ చేయమంటావా? బావా, మీకు ఫోన్ వచ్చింది, కనెక్ట్ చేయనా? చూడు మల్లీశ్వరి, ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఫోన్ వచ్చిందని చెప్పకు. అక్కడి నుంచి ఫోన్లో అడిగి కనెక్ట్ చేయి. అర్థమైందా? ప్లీజ్. సారీ బావా. ఫోన్ వంకతో బావకు దగ్గర అవుదామంటే బ్రేక్ పడుతుందేంటి?
అక్క ఎవరి కోసం క్యారెట్ సర్దుతున్నావు? మీ బావగారి కోసం. ఆయన 2 రోజుల నుంచి సరిగ్గా తినడం లేదంట. అందుకే ఆఫీస్కి క్యారేజ్ పంపిస్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్సే భార్యాభర్తల మధ్య ప్రేమని ఇంకా బలంగా చేస్తాయి. ఈ అవకాశాన్ని వీళ్ళకు అనుకూలంగా మార్చాలి. ఎలా? అక్క, అత్తయ్య నిన్ను పిలిచినట్టు అనిపించింది, వెళ్ళి చూడు. అవునా? ప్రియా, నన్ను అత్తయ్య పిలవలేదంట కదా? ఏమో అక్క, నాకు అలా అనిపించింది. ఓ, క్యారేజ్ కట్టేసావా? ఓకే, వెళ్ళి డ్రైవర్ని పిలు. డ్రైవర్తో కాదక్క, నువ్వు స్వయంగా తీసుకెళ్ళి దగ్గరుండి జహాపనికి వడ్డించు. జహాపన హ్యాపీగా ఫీల్ అవుతాడు. దగ్గరుండి నీకు సేవలు చేసినందుకు నీకు కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది కదా. మంచి ఆలోచన ప్రియా. నేనే వెళ్తాను. బాయ్. ఎస్ ఎస్. శ్రద్ధ తీసుకుని తన కోసం ఇలా బయట నుంచి ఫుడ్ తెప్పించానని తెలిస్తే బావ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా నా ఇష్టాన్ని చూపిస్తూ బావకి మెల్లగా దగ్గరవుతాను. ఏం చేస్తున్నావు మల్లీశ్వరి? మనిద్దరం కలిసి తినడానికి ఏర్పాట్లు చేస్తున్నాను బావా. అండ్ వన్ మోర్ థింగ్, మీకోసం ప్రత్యేకించి బయట నుంచి తెప్పించాను. బయట నుంచి ఫుడ్ తెప్పించడం ఏంటి? ఇంటి నుంచి క్యారేజ్ రాలేదా? రాలేదు బావా, అక్క పంపడం మర్చిపోయిందేమోనని నేను బయట నుంచి ఫుడ్ తెప్పించాను. మల్లీశ్వరి, ఇలాంటి పనులు చేసి ఎందుకు డబ్బులు వృధా చేసుకుంటున్నావు? మేనేజర్కి చెప్తాను, ఆ మనీ తీసుకో. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. బావా, నీ మీద ఉన్న ఇష్టాన్ని డబ్బుతో ముడిపెడతావేంటి బావా? అంటే? నువ్వన్నా అత్తయ్యన్నా నాకు చాలా అభిమానం బావా. ఇంటి నుంచి క్యారేజ్ రాలేదని నీకోసం ఫుడ్ తెప్పించాను. అందుకు తిరిగి డబ్బులు తీసుకోమని నా మనసు బాధ పెట్టకు బావా. సరే కూర్చో బావా. హాయ్ కైలాష్ గారు. రాధిక, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వేంటి ఇలా వచ్చావు? నేనే స్వయంగా భోజనం తీసుకుని రావాలనిపించింది. నా చేత్తో మీకు వడ్డించాలనిపించింది. అందుకే వచ్చేసాను. వావ్, నా మనసు చదివినట్టు సమయానికి భలే వస్తుంది నాకు అడ్డుపడ్డానికి. మంచి పని చేశారు. మీ చేతి వంట, పైగా మీ చేత్తో వడ్డన. వాట్ ఎ కాంబినేషన్, సూపర్. అంతే. అక్క రా కూర్చో, ముగ్గురం కలిసి భోంచేద్దాం. రాధిక గారితో నేను ప్రైవసీగా గడపాలంటే
అడ్డుగా మా మధ్యలో ఈ మల్లీశ్వరి ఎందుకు? మల్లీశ్వరి, ఏంటి బావా? తెప్పించిన ఫుడ్ తీసుకెళ్ళి నువ్వు స్టాఫ్తో కలిసి భోజనం చేయి. అది కాదు బావా. స్టాఫ్తో కలిసి పని చేయడమే కాదు, కలిసి తింటూ ఉంటేనే అందరితో తేలిగ్గా కలిసి ఉండొచ్చు. వెళ్ళు. ఛ, ఇది రావడం వల్ల బావతో కలిసి తినాలన్న నా ప్లాన్ అంతా ఫెయిల్ అయింది. సరే బావా. మీరు హ్యాండ్స్ వాష్ చేసుకుని రండి. ఈ లోపు నేను అన్ని సిద్ధం చేసి పెడతాను. సరే. ఇంతకీ ఈ పేపర్ ఏంటి? ప్రియా, అత్తే నిన్ను పిలిచినట్టు అనిపించింది, వెళ్ళి చూడు. అంటే ఇది రాసే నెపంతో కావాలనే ప్రియా నన్ను అత్తయ్య పిలిచారని పంపించిందనమాట. కైలాష్ గారు కూర్చోండి. చాలు. ఇదేంటి నాకు మాత్రమే వడ్డిస్తున్నారు? మీరు తినరా? ప్లీజ్ కూర్చోండి, తిందాం. పర్లేదు, నేను తర్వాత తింటాను. ఫస్ట్ మీరు తినండి. అయ్యో, ఇదిగో కైలాష్ గారు వాటర్. ఇట్స్ ఓకే. రాధిక, ఎవరైనా ప్రేమగా తలుచుకుంటేనే తినేటప్పుడు పొల మారుతుందంటారు, నిజమేనా? ఇంకొంచెం రైస్ పెడతాను. అయ్యో, సారీ 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 సారీ, ఐమ్ సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. క్లాత్ తీసుకొస్తాను. ఐమ్ సారీ అండి. పర్వాలేదు, ఇట్స్ ఓకే, వదిలేయండి. క్లీన్ చేసేస్తాను. వదిలేయండి. ఐమ్ సారీ, మీరు తినండి. ఇంకొంచెం రైస్ పెడతాను.
కొంచెం చాలు. ఓకే. నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. నాకు జ్వరం వచ్చినప్పుడు తిండి కూడా సరిగా తినకుండా నాకంత సేవ చేసిన కైలాష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కైలాష్ గారు, నేను ఇవి వాష్ చేసుకుని వస్తాను. మీరెందుకు రాధిక గారు? ఏం కాదు, 2 minutes. రాధిక గారు తన నోటితో చెప్పలేక మనసులో మాటేదో రాసినట్టున్నారు. ఈసారి కూడా పేపర్ తడిచి అక్షరాలు చెరిగిపోయాయి. తన మనసులోని ఆ భావం ఏంటో. ప్రియా రాసిన లెటర్ కైలాష్ గారు చదివేశారా? రాధిక, ఆ, మీరు నాతో ఏదో చెప్పాలనుకుని మాటగా చెప్పలేక ఏదో రాసినట్టున్నారు. దట్స్ మై బ్యాడ్ లక్. వాటర్లో తడిచి అక్షరాలు చెరిగిపోయాయి. మీరేం చెప్పాలనుకున్నారో స్వేచ్ఛగా చెప్పండి, నేనేమనుకోను. ఆ, ఆ, అది మొహమాట పడకుండా చెప్పండి ప్లీజ్. మీరు ఇష్టంగా నాతో చెప్పే మాట నాకొక వరం. అదే ఇష్టంతో నువ్వు నన్ను చూస్తే ఈ ప్రపంచాన్నే మర్చిపోయేంత సంబరం. మీ మనసులోని భావం నాకు తెలియకుండానే రెండోసారి పేపర్ తడిచిపోయింది. ప్లీజ్ చెప్పండి. ఆ, ఆ, చెప్పండి. బావా, ముఖ్యమైన మీటింగ్ ఉంది. అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా రా బావా. మల్లీశ్వరి, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. చాలా అర్జెంట్ అంట బావా. వస్తాను మల్లీశ్వరి. రాధిక, మీరు వెళ్ళిపోవద్దు, ఇక్కడే ఉండండి. నేను మీటింగ్ ఫినిష్ చేసుకుని వెంటనే వచ్చేస్తాను. సరే. థ్యాంక్ యూ. కైలాష్ గారికి థ్యాంక్స్ చెప్దామనుకుంటే అక్క, బావ నిన్ను ఇంటికి వెళ్ళమన్నాడు.